జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి నేతలు పిఠాపురంలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. 3 పార్టీల జెండాలు రెపరెపలాడుతున్నాయి. 3 పార్టీల నేతలు రోడ్డుపైకి రావడంతో రోడ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. ఇక 3 పార్టీల ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ వర్మ అధ్యక్షతన భారీ ర్యాలీ జరిగింది. కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో మోటార్ సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి మేరకు వర్మ పొత్తు ధర్మంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు మద్దతు అలుపెరగని ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుందన్నారు. ఇన్ని రోజులు విపరీతమైన ఎండల ప్రచారాన్ని సాగిస్తున్నారు. ఇక ఇవాళ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ప్రచార ర్యాలీని నిర్వహించామని తెలిపారు. ఇక తన పదవి కాలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని వర్మ చెప్పారు. పిఠాపురంలో రికార్డు మెజారిటీతో పవన్ గెలవబోతున్నారని తెలిపారు. మంచినీరు నేను తెచ్చాను. ఈత టైంలో అవినీతి అయిపోయి మంచినీరు ప్రాజెక్టు ఆగిపోయిన ప్రాజెక్టుకి మళ్ళీ 22 కోట్లు తెచ్చి పట్టణానికి మంచినీళ్ళు ఇచ్చాను. స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇచ్చాను. వెంకటేశ్వర గుడి కట్టాను. వెంకటేశ్వర గుడికి 2,70,00,000 ఇచ్చాను. డిగ్రీ కాలేజ్ ఇచ్చాం. అలాగే పాలిటెక్నిక్ కాలేజ్ ఇచ్చాం 8 కోట్ల రూపాయలతో. ఇన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. సెంట్రల్ లైటింగ్ చేసాం. అన్ని ఎస్సీ పేటలో ప్రతి ఆడబడుచుకి ఓసీ పేటలో కాలికి మట్టకుండా రోడ్లు వేసాం. అలాగే వైశ్య బ్రాహ్మణ అందరికీ కూడా కమ్యూనిటీ హాల్ ఇచ్చాం. ఈరోజు వంగా గీత గారిని నేను అడుగుతా ఉన్నాను, ఇచ్చిన కమ్యూనిటీ హాల్ సగంలో ఇంటికి ఆపారు, కాపు కమ్యూనిటీ హాల్ని ఇంటికి ఆపారు, బీసీ కమ్యూనిటీ హాల్ని ఇంటికి ఆపారు. 5 ఏళ్ళు మీరు కనపడకుండా ఈ నియోజకవర్గాన్ని రాకుండా ఎప్పుడన్నా గీత గారు వచ్చింది 5 ఏళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనే పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలుస్తారు. వైసీపీ ఓటమికి అంచనుంది.